వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో చిరు వ్యాపారులకు వీధి వ్యాపారులకు రుణాలు ఇస్తున్నామని నమ్మించి మోసం చేస్తా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వానిధి అనే కార్యక్రమంతో ₹1,00,000 వరకు రుణాలు ఇస్తామని వారు చెప్తున్నారు. జగనన్న తోడు అనే పథకం కింద వైసీపీ ప్రభుత్వం మేము రుణాలు ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో అటు కేంద్రము ఇటు రాష్ట్రము, అటు మోడీ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిపి చిరు వ్యాపారుల్ని వీధి వ్యాపారుల్ని నాశనం చేశారు. ఇప్పటికే బడా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు చిల్లర వర్తకంలో రిటైల్ మార్కెట్లోకి దిగిపోయినాయి. ఆన్లైన్ వ్యాపారాలు వచ్చేసినాయి. దీంతో చిన్న వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. అటు నోట్ల రద్దు, ఇటు జీఎస్టీ, మధ్యలో కరోనా, వీటితో సర్వనాశనం అయిపోయారు. పైపెచ్చు ప్రభుత్వం మేము ఈ 5 సంవత్సరాల్లో ₹10,000 చొప్పున ఒక్కొక్కళ్ళకి ప్రతి సంవత్సరం అప్పిచ్చాం. దీని మీద ₹431 కోట్ల 16 లక్షల మందికి వడ్డీ కింద జమేశామని చాలా గొప్పగా జగనన్న తోడులో ప్రకటన చేశారు. కానీ ఇది పచ్చి అబద్ధం. ప్రభుత్వం ఇచ్చేది తక్కువ, ప్రభుత్వం చిరు వ్యాపారులు వీధి వ్యాపారుల నుండి లాగేది ఎక్కువైపోయింది. వాళ్ళకి సహాయం చేయట్లా. వీటికి రోడ్ల మీద వ్యాపారం చేస్తున్నారని పేరుతో గవర్నమెంటు వారి మీద ప్రతి నెల ప్రతి వ్యాపారి దగ్గర నుండి ₹300 నుండి ₹500 వరకు రకరకాల పేర్లతో వసూలు చేస్తూ ఉన్నారు. సుమారుగా సంవత్సరానికి ₹5,000 ప్రతి ఒక్కళ్ళ మీద పెనాల్టీలు, జరిమానాలు వేస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ₹25,000 ప్రభుత్వం ఇచ్చింది లేదు. కానీ చిన్న వ్యాపారుల జేబులు కొట్టి పెనాల్టీల పేరుతో, పెట్టి కేసుల పేరుతో వాళ్ళ దగ్గర నుండి వసూలు చేశారు. దీనివల్ల విజయవాడ నగరంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారుల మీద చూస్తే ఈ 5 ఏళ్ల కాలంలో ₹50 కోట్ల భారం పడింది. ఇంకొక వైపు రాష్ట్రమంతా చూస్తే 4 లక్షల మందికి మేము ఇచ్చేస్తున్నాం ప్రతి సంవత్సరం అని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారుల మీద ఒకవైపున కేసులు, రెండో వైపున చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆశీళ్ల పేరుతో వాళ్ళ దగ్గర నుండి ప్రతిరోజు వసూలు చేస్తున్నారు. విజయవాడలో కార్పొరేషన్లో కూడా వేసవి కాలంలో మామిడికాయల సీజన్ పేరుతో ప్రతిరోజు బుట్ట మీద, తట్ట మీద, బండి మీద ₹20 నుంచి ₹100, ₹200 కూడా ప్రతిరోజు వసూలు చేస్తున్నారు. ఇలా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 ఏళ్లలో ₹1,000 కోట్ల చిన్న వ్యాపారుల యొక్క పొట్టగొట్టి వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ వసూలు చేసింది. అంటే వాళ్ళకి సహాయం చేయకపోగా ఈ రోజున వాళ్ళ మీద దోపిడీ చేస్తాం. ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదు. అసలు రుణాలు ఎవరికి రావటంలా. కనీసం గుర్తింపు కార్డులు కూడా వాళ్ళకి ఈ ప్రభుత్వం 5 ఏళ్ల నుండి ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తామని ఆ కార్డుల కోసం మళ్ళీ ₹200 చొప్పున వసూలు చేశారు. అయినా ఇంతవరకు గుర్తింపు కార్డు రాలా. గుర్తింపు కార్డు లేకపోతే అసలు దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అందుకే గుర్తింపు కార్డులు ఇవ్వాలని చిన్న వ్యాపారుల మీద, వీధి వ్యాపారుల మీద ఏదో ఒక రూపంలో పెనాల్టీల పేరుతో వసూలు చేసేటువంటి వేధింపులు ఆపాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ సోమవారం 19వ తారీఖున విజయవాడ కలెక్టరేట్ దగ్గరికి స్పందన కార్యక్రమంలో ఊరేగింపుగా వెళ్ళి వినతిపత్రం ఇవ్వాలని సిఐటియు అనుబంధ సంస్థ తోపుడు బళ్ళు హాకర్స్ యూనియన్
నిర్ణయం చేశారు. దానికి సిపిఎం పార్టీ తరఫున మేము సంపూర్ణమైన మద్దతుని ప్రకటన చేస్తున్నాం. ఇది ఒక విజయవాడే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారుల్ని ప్రభుత్వం ఈ పెట్టి కేసుల పేరుతో వేస్తున్నటువంటిది ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రెండో వైపు కార్పొరేట్లు బడా కంపెనీల నుండి వస్తున్నటువంటి ఏవైతే దాడి జరుగుతూ ఉందో దాని నుంచి కూడా కాపాడాలని అడుగుతున్నాం. వీళ్ళ దగ్గర ఒకటి కాదు, ఒకవైపున ఆసిడ్లు, ఇంకో వైపున పెట్టి కేసులు, ఇంకొక వైపున రోడ్ల మీద మరుగుదొడ్లలో కూడా వీళ్ళ దగ్గర నుండి ప్రతిసారి 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా వసూలు చేస్తారు. రోడ్డు మీద బతకాలి. గతంలో సుప్రీంకోర్టులు కానీ కోర్టులన్నీ కూడా వీధి వ్యాపారులకు రక్షణ కల్పించాలని చట్టం చేశారు, జీవోలు ఇచ్చారు, వారికి వసతులు కల్పించాలి, దాంతోపాటు వాళ్ళకి అన్ని రకాల భద్రత కల్పించాలి. కానీ కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా, చట్టాలను పట్టించుకోకుండా వీళ్ళ మీద విపరీతమైన భారాలు వేస్తున్నారు. పేదల ప్రభుత్వాలుగా చెప్పుకునే మోడీ గారు, జగన్ గారు, అటు బీజేపీ ఇటు వైసీపీ ఇద్దరూ కూడా చిన్న వ్యాపారుల యొక్క జేబులు కొడతా ఉన్నాయి ప్రభుత్వాలు. ఈ కేసులు వేధింపులు ఆపాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మేము సిపిఎం తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఇప్పటికైనా ఇటువంటి వేధింపులు, అక్రమ వసూళ్లు ఆపాలని మేము డిమాండ్ చేస్తాం. ఆఖరుతు సుమారుగా 12,000 ఆ ప్రాంతాల్లో సుమారుగా వీధుల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, వివిధ కోడళ్లలో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల మీద వివిధ దశల్లో, వివిధ రూపాల్లో దందా సాగుతూ ఉంటుంది. ఈ దందాకి పాపం రోడ్ల మీద బతుకుతున్నాం కదా అని చెప్పారని ఎంత తలకాయ ఉంచి తలలు వంచి బతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళని ఇంకా మెడలు వంచేటువంటి దానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి తప్ప పాలక వర్గాలు వాళ్ళకి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి దాంట్లో కూడా సిద్ధపట్టాల. అటు కార్పొరేషను లేదు, అటు ప్రభుత్వం లేదు, పైపెచ్చు వీళ్ళ మీద అటు కార్పొరేషన్ వాళ్ళ దందా, ఇటు పోలీసుల దందా రకరకాలైనటువంటి పద్ధతుల్లో సాగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళకి సంక్షేమ బోర్డు అనేది కూడా అవసరం. ఇవాళ దేశవ్యాప్తంగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. పెద్ద రంగం ఇవాళ స్వయం ఉపాధి రంగంగా ఉన్నది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇందుట్లో ఢిల్లీ నుండి గల్లీ దాకా అనేక రకాల్లో, అనేక రూపాల్లో చేస్తూ ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద, వ్యాపారాలు చేసి జీవనోపాధి కోసం బతుకుతూ ఉన్నటువంటి వీళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడుల్ని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి రేపు సోమవారం నాడు జరిగేటువంటి కార్యక్రమానికి మేము పూర్తి సహాయ సహకారాలని, సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. వీళ్ళకి కావాల్సినటువంటిది కార్పొరేషన్ వైపు నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆఖరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పనే డిమాండ్ ఈరోజు కాదు, దాదాపుగా 2005 నుండి ఈ డిమాండ్ వస్తానే ఉంది. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని చెప్పిన కాలయాపన జరుగుతూ ఉంది తప్ప గుర్తింపు కార్డులు ఇవ్వడం వల్ల డబ్బులు కట్టించుకుని కూడా, ఐడెంటిటీ కార్డు ఇవ్వడానికి కూడా డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు కట్టించుకుని కూడా గుర్తింపు కార్డులు ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతూ ఉందని చెప్పనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. దీనికి సమాధానం కార్డు ఇవ్వడమే తప్ప ఇంకా ప్రశ్నకి సమాధానం కాదని చెప్పనేది ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. అట్లాగే వీళ్ళకి జీవిత బీమా కానీ, ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించింది కానీ, అలాగే వైద్య సదుపాయం ఉచితంగా చేసేటువంటి దానికి కానీ తగినటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు 2012 స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని చెప్పనేటువంటిది పెట్టింది. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి తగినటువంటి పద్ధతుల్లో సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పనేది వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు జరపటంలా. అందుకని అది అమలు జరపాలని చెప్పనేటువంటి డిమాండ్ను కూడా మేము ఈరోజు ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ వాళ్ళు అనుసరిస్తూ ఉన్నటువంటి వైఖరి మారాలని చెప్పనేటువంటిది తెలియజేస్తాం. చిరు వ్యాపారస్తుల పట్ల
మీ వైఖరి మారకపోయినట్లయితే రాబోయే కాలంలో స్ట్రీట్ వెండర్స్గా ఉండరిక. వీళ్ళ ఉపాధి కోసం రకరకాలైనటువంటి మార్గాలను అన్వేషించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరే రౌడీల్ని గోండాల్ని తయారు చేసేటువంటి దానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది. ఆ రకమైనటువంటి వరవడి మానండి అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా పోలీస్ అధికారులకి, కార్పొరేషన్ అధికారులకి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళ మీద పెట్టి కేసులు కూడా విపరీతంగా పెడతా ఉన్నారు. నెలలోనే 2-3 సందర్భాల్లో పెట్టి కేసులు పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని ఆ రకమైనటువంటి దీన్ని ఆపాలని చెప్పనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. వ్యాపార కోడళ్లలో మహిళా ఆకర్ష్ చాలామంది ఈరోజు దాని మీద జీవనం కోసం పొట్టబోసుకుని బతుకుతూ ఉన్నారు. టాయిలెట్ సౌకర్యం లేదు. నగరంలో టాయిలెట్స్ ఉన్నాయి కోడళ్లలో. ఆ టాయిలెట్స్లో ఈ గుర్తింపు కార్డు ఉంటే వీళ్ళకి ఫ్రీ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పనని ఎట్లా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీద రేపు సోమవారం నాడు కలెక్టర్ గారిని వాళ్ళు కలవబోతూ ఉన్నారు. ఆ సిఐటి నాయకత్వాన వీళ్ళకి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని, సహకారాన్ని, మా మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం. అందులో మేము కూడా పాల్గొనబోతూ ఉన్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం.